హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం గ్రూప్ డీకి సంబంధించిన మ్యాథమెటిక్స్ క్లాస్ 1 చూద్దాము. సో దీంట్లో మ్యాథమెటిక్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, సిలబస్ ఏంటి, అసలు మనం ఎలా ఫాలో అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మొత్తం చూసుకుందాము. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది. సో ఎన్టీపీసీ సిబిటీ 1 రిజల్ట్స్ మనకి ఇస్తారని ఇచ్చారు. సో జనవరిలోపు సిబిటీ 1 రిజల్ట్స్ వచ్చేస్తాయి అండ్ సిబిటీ 2 ఎగ్జామ్ కూడా ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారని ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ కూడా త్వరగానే ఇచ్చేస్తారు. ఇంకా మోడిఫికేషన్ లింక్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో దీని ఇక్కడ సిలబస్ చూసుకుంటే ఇక్కడ మనకి సిలబస్ మొత్తం కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఎన్టీపీసీకి గ్రూప్ డీకి సేమ్ సిలబస్ దాదాపు. సో ఇక్కడ సిలబస్ చూసుకుంటే సింప్లిఫికేషన్, బోడమాస్, ఇక్కడ సర్డ్స్, ఇండిసెస్, స్క్వేర్ రూట్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇవన్నీ మనకి క్వాంటి కింద వస్తాయి, అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కింద వస్తాయి. సో మిగిలినవన్నీ టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టమ్స్, ప్రాఫిట్, పర్సంటేజ్, డిస్కౌంట్స్ ఇవన్నీ మిగతావన్నీ మనకి అర్థమెటిక్ కింద వచ్చేస్తాయి. సో ఇవే కాకుండా ఇంకా మనకి సిలబస్ ఉంది. సో టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టమ్ దాదాపు రెండు ఒకటే, సేమ్ కొంచెం థియరీ సేమ్గా ఉండిద్ది. సో ప్రాఫిట్ అండ్ లాసెస్, పర్సంటేజెస్ ఇవన్నీ మనం అర్థమెటిక్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈజీ ట్రిక్స్, షార్ట్ ట్రిక్స్ ద్వారా మనం త్వరగా సాల్వ్ చేసేద్దాం వీటిని. మనకి ఇక్కడ యావరేజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ పర్సంటేజెస్కి సంబంధించిన ఒక పేజ్ నోట్స్ ఇస్తాను. సో ఆ పర్సంటేజ్ వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటే మీరు పర్సంటేజ్లో ఏ సమ్ ఇచ్చినా చాలా ఈజీగా చేయొచ్చు. సో డిస్కౌంట్, ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ కొన్ని సింపుల్ ట్రిక్స్ నేను నేర్పిస్తాను. సో ఇవే కాకుండా మనకి సిలబస్లో ఇంకా చూడాలంటే ట్రైన్స్, స్పీడ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ టైమ్ ఇలా చాలా ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇలా చాలా ఉంటాయి ఇవన్నీ సిలబస్. సో ట్రైన్స్ ఒక సపరేట్ టాపిక్ అండ్ పర్మిటేషన్స్ కాంబినేషన్ ఒక సపరేట్ టాపిక్, స్టాటిక్స్, ఆల్జిబ్రా ఇవన్నీ చాలా లెందీ సిలబస్ అనమాట. ఇక్కడ ఎన్టీపీసీకి గ్రూప్ డీకి దాదాపు సేమ్ సిలబస్. సో ఇక్కడ మెన్సురేషన్ చూసినట్టే 2D 3D రెండు ఉన్నాయి అండ్ ట్రిగ్నోమెట్రీలో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే డైలీ ఒక్కొక్క టాపిక్ తీసుకుందాం. ఒక్కొక్క టాపిక్ తీసుకొని డైలీ ఒక క్లాస్లో కంప్లీట్ చేస్తుంటే మనకి సిలబస్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో ఆల్రెడీ ఎలాగంటే ఎన్టీపీసీకి గ్రూప్ డీకి సేమ్ సిలబస్ కాబట్టి రెండు కవర్ చేసేయచ్చు. సో మనం ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మనకి మ్యాథ్స్లో మినిమం 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. ఎక్కడ నుంచి అంటే బోడోమాస్, VBODMAS, బోడోమాస్. ఇది సింప్లిఫికేషన్లో మనకు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ అనమాట. ఇది ఏంటంటే వి అంటే వెర్నాక్యులం బార్ అంటారు. దీన్ని బార్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ ముందు మనం సాల్వ్ చేయాలి. ఇది సింప్లిఫికేషన్లో మస్ట్ అండ్ షుడ్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. దీంట్లో దీన్ని కంపల్సరీ ఆర్డర్లో ఫాలో అవ్వాలి. ఏ ఒక్కటి మధ్యలో మిస్ చేస్తే మొత్తం రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ వి అంటే వెర్నాక్యులం బార్ అని అర్థం. అంటే ఏ నెంబర్స్ మీద బార్ ఉందో మనం ఫస్ట్ బార్స్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ మనం వెర్నాక్యులర్ బార్ దేని మీద ఉండిద్దో వాటిని సాల్వ్ చేయాలి. దాన్ని సాల్వ్ చేసిన తర్వాత అదే నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ బ్రాకెట్ ఉందో లేదో చూసుకోవాలి. బి అంటే మనకి బ్రాకెట్ అని అర్థం. సో ఫస్ట్ వెర్నాక్యులం బార్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బార్ ఉంటే బార్ ఏటి మీద అవి సాల్వ్ చేసుకోవాలి. దాని తర్వాత బ్రాకెట్ ఉంటే బ్రాకెట్లో సాల్వ్ చేయాలి. ఇక్కడ ఓ అంటే ఆఫ్ అని అర్థం. ఆఫ్ని మనం ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అని కూడా అనుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయకూడదు. ఆఫ్ అని ఎక్కడ కనిపిస్తే అది మాత్రమే ముందు చేయాలి. సో దీని తర్వాత డి వచ్చింది. VBOD, డి అంటే డివిజన్ అని. అంటే ఫస్ట్ మనం బారు, తర్వాత బ్రాకెట్, తర్వాత ఆఫ్ ఉంటే ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్ ఉంటే డివిజన్ చేయాలి. దాని తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్, అంటే మల్టిప్లికేషన్ ఉంటే చేయాలి. ఏ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. తర్వాత ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలి. ఇది కంపల్సరీ ఇది ఫాలో అవ్వాలి. ఏ ఒక్కటి ఫాలో అవ్వకపోయినా మనకి సమ్ మొత్తం రాంగ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు సింప్లిఫికేషన్స్ చేసేటప్పుడు ఆల్వేస్ మనం లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఏమైనా అంటే ఏ సైన్ ఉంటే ఆ సైన్, ఎడిషన్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్ని బట్టి ఫాలో అవుతూ వెళ్ళాలి. మనం ఫస్ట్ వెర్నాక్యులం బార్ని చాలా తక్కువ చూస్తూ ఉంటాము. సో మనం బ్రాకెట్లో ఏది ఉంటే అది సాల్వ్ చేయాలి ముందు. తర్వాత ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఈ ఆర్డర్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అండ్ దీంట్లో కంపల్సరీ మనకు నోటెడ్ ఉండాలి ఇది అనమాట. అంటే బోడోమాస్ ఇది అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వి అంటే వెర్నాక్యులం బార్ అని, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఫాలో అవ్వాలి. ఈ రెండు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు మనం కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ చూద్దాము. సో మెల్లగా మనం ఫస్ట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోదాము.
సో మనకి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఇక్కడ చూస్తుంటే మనకి 6/6 ఆఫ్ అని వచ్చి బ్రాకెట్ అని వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చిన్న చిన్న బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ వాటిని సాల్వ్ చేసుకోవాలి. సో మనం 6/6 ఆఫ్ 2 ఇంటూ అని వచ్చి ఇక్కడ నాకు స్మాల్ బ్రాకెట్స్ని సాల్వ్ చేసుకోవాలి. సో 5/, తర్వాత 4 2 + 2 మనకి 4 వచ్చింది. సో అలా సాల్వ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. సో 6/6 ఆఫ్ అనేది అలాగే ఉండిద్ది ముందు. అలా ఫస్ట్ స్టెప్ ఇదనమాట. సో దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ 6/6 మళ్ళీ అలాగే వచ్చి 6/6 ఆఫ్, ఎందుకంటే మనం ఫస్ట్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి కాబట్టి వీటిని ఏం కదిలిచ్చాము మనం. ఫస్ట్ ఓన్లీ బ్రాకెట్స్ ఉన్న వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 5/4 వచ్చింది. సో ఆల్రెడీ 2 + 2 4 కాబట్టి 5/4. ఇప్పుడు మనం బ్రాకెట్లోది సాల్వ్ చేసేసాము. సో ఇక్కడ తర్వాత ఆఫ్ ఉంది, బ్రాకెట్ తర్వాత ఆఫ్ ఉంది. మనం బార్ ఎలాగో లేదు, సో బార్ని వదిలేసాము. సో వెన్నకులం బార్ లేదు కాబట్టి మనం బ్రాకెట్ చూసాము. దాని తర్వాత ఆఫ్ చూడాలి ఇప్పుడు. సో ఆఫ్ ఉంది కాబట్టి 5/2 ఉంది. ఆఫ్ని మనం మల్టిప్లికేషన్ అని కూడా మల్టిప్లికేషన్, ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ 6 × 5/2 చేయాలి. సో 5/2 చేస్తే ఇక 2 3s are 6 కాబట్టి ఇక్కడ మనకి 6/15 వచ్చింది. సో ఇది మన ఆన్సర్. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయాలంటే 3తో క్యాన్సిల్ అయిపోయింది. సో ఆన్సర్ వచ్చేసి 2/5. సో ఇది కూడా రాయొచ్చు, లేకపోతే 6/15 అని కూడా రాయొచ్చు. మనం ఇలాంటి చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ నుంచి నేర్చుకుంటూ హైస్ లెవెల్కి వెళ్తే మనకు చాలా ఈజీగా అనిపించింది. ఇలాంటి క్వశ్చన్స్ మన ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏం కావాలంటే మనం ఇంకా చాలా ప్రాక్టీస్ చేస్తే దీన్ని ఇంకా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేయచ్చు. సో మనం ఫస్ట్ ఏం చూసుకోవాలంటే మనకి బోర్డమాస్ రూల్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ వెన్నకులం బార్ లేదు, సో దాన్ని వదిలేసాము. సో ఇక్కడ మనం ఏమేమి చూసామంటే బ్రాకెట్ చూసాము, ఆఫ్ చూసాము, అండ్ దాని తర్వాత డివిజన్ కూడా ఉంది, అది కూడా చూసాము. సో మనం ఆల్వేస్ ఆర్డర్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. సో బ్రాకెట్, ఆఫ్, డివిజన్, ఈ మూడే మనకి దీంట్లో వచ్చినాయి. ఆఫ్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అనమాట. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్, ఆఫ్ మల్టిప్లికేషన్ రెండు ఒకటే కాబట్టి ఇంటూ అని వేసుకోకూడదు. వేసుకుంటే అక్కడ ఆర్డర్ రాంగ్ అయిపోద్ది. మనకి ఇచ్చిన దాంట్లో బోర్డమాస్ కాబట్టి బారు, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, దీన్ని మాత్రం మనమే ఫాలో అవ్వాలి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. సో 8/2 × 3 + 1 4 కాబట్టి 4 వేసేసుకోవాలి. ఇంకా దీని తర్వాత బ్రాకెట్ తర్వాత ఆఫ్ ఉందో లేదో చెక్ చేసుకుందాం మనం. ఇక్కడ ఆఫ్ లేదు కాబట్టి ఇంకా డివిజన్ ఉంది. సో మనం ఫస్ట్ డివైడ్ చేయాలి. సో 8/2 ఫస్ట్ 8/2 చేసి దాని తర్వాత మళ్ళీ ఇంటూ 4 చేయాలి. సో 8/2 ఎంత వచ్చేది మనకి 4 వచ్చేది. సో 4 × 4 మన ఆన్సర్ ఏమైందంటే 16 అయ్యింది. అలా ఫస్ట్ మనం 2 × 4 8 చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ డివిజన్ చేయాలి, దాని తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 45 పెద్ద స్క్వేర్ బ్రాకెట్ వచ్చేసి 13 × 5, దాని తర్వాత ఇక్కడ 5 ప్లేస్లో మనం 8 ప్లేస్ చేసుకుందాము. సో సేమ్ ఇలాగే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. సో బ్రాకెట్ సాల్వ్ చేద్దాం ఇక్కడ. సో మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగా ఉండడానికి కోసం ఇక్కడ 5/4 ప్లేస్లో 8/2 చేసుకుందాం. దాని తర్వాత మనం బార్ పెట్టి చేసుకుందాం సేమ్ సమ్ని. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూస్తే ఇక్కడ 45/65 - 4 + 1. సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంకా డివైడ్ చేయకూడదు, మళ్ళీ ఇది ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి ఫస్ట్. సో 45/65 - 4 + 1 ఉంది. సో ఇక్కడ మనం సో ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని సాల్వ్ చేసేసి దాని తర్వాత 45/, ఎంత వస్తే అంత ఆన్సర్ వేసేసేయాలి. సో ఇక్కడ 45/61 కాదు 62 వచ్చింది. సో మన నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్తే ఇక్కడ 12 + 6/, అని పెద్ద బ్రాకెట్ అని వచ్చేసింది. సో ఇవన్నీ ఎలాగే ఉండిద్ది. మనం ఫస్ట్ ఏం చేయాలంటే బ్రాకెట్లో సాల్వ్ చేయాలి. సో బ్రాకెట్లో సాల్వ్ చేసిన తర్వాత ఆఫ్కి వెళ్ళాలి. ఆఫ్, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, ఇక్కడ బార్ లేదు కాబట్టి మనం బ్రాకెట్ ఆఫ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. మనం ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో సాల్వ్ చేస్తున్నాం కదా, బ్రాకెట్లో సాల్వ్ చేసేది ఇప్పుడు కూడా మనం సేమ్ బోర్డమాస్ రూల్ని ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ మనకు 1/3 బ్రాకెట్లో ఉంది కాబట్టి దాన్ని సాల్వ్ చేసాము. దాని తర్వాత 5 ఆఫ్ ఉంది కాబట్టి 5 × 1/3 అలా చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇక్కడ 13/1/2 ఉంది కాబట్టి 13/1/2. సో ఇక్కడ ఈ 1/2 ఉంది కాబట్టి 2 అనేది పైకి వెళ్ళిద్ది. సో 13 × 2 26. సో ఇంకా 12 + 6 మొత్తం ఫస్ట్ ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేస్తున్నాం మనం. సో 5/3 కాబట్టి 3 × 2 6 పోయేది. సో 5 × 2 10 + 7 - ఇక్కడ 13 26 అయిపోయింది. 13 × 2 ఇంకా దాని తర్వాత కంప్లీట్ బ్రాకెట్ ఇంకా సాల్వ్ అవ్వలేదు. సో 12 + 6 బ్రాకెట్లో ఉన్నదని సాల్వ్ చేస్తే మనకి మైనస్లో వచ్చింది. సో -9 వచ్చింది.
ఇప్పుడు బ్రాకెట్లో అయిపోయింది కాబట్టి ఆఫ్ లేదు మనకి, ఇంకా డివిజన్ని స్టార్ట్ చేయాలి. సో 12 ప్లస్ 6 మైనస్ ఆఫ్ అంటే ఇక్కడ -6/9 వచ్చింది. సో 12 దీన్ని మనం 6/9 మనం 2/3 అని కూడా రాయొచ్చు. సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఇలాగే ఇంకొన్ని సాల్వ్ చేద్దాము. సో మనం ఇప్పుడు దీని ముందు క్వశ్చన్ ఇక్కడ 4+1 ఉంది కదా, దాని మీద బార్ పెట్టుకొని చూద్దాం ఒకసారి. అంటే వెనక్కి బార్ది కూడా ఒకటి ట్రై చేద్దాము. సో 45 డివైడెడ్ బై 13 × 5 సేమ్ అలాగే అక్కడ 8 ప్లస్ మళ్ళీ 5 పెట్టుకొని ఇందాక మనం క్యాలిక్యులేషన్ ఈజీ కోసం 8 డివైడెడ్ బై 2 చేసేసుకున్నాము. ఇక్కడ సేమ్ అలాగే క్వశ్చన్ ఉంచేసి ఇక్కడ 4+1 మీద బార్ పెట్టుకొని చూద్దాం. ఒక వెనక్కి బార్ ఉంటే దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ వి బాడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం బార్లో ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మొత్తం యాస్టీస్గా ఉంచేసి 4+1ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో 5 డివైడెడ్ బై 4+1 అంటే మనకి 5 వచ్చింది. సో బార్ మీద ఎక్కడ దేని మీద ఉందో దాన్ని సాల్వ్ చేసేసాము. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనం బ్రాకెట్లో సాల్వ్ చేయాలి. బ్రాకెట్లో సాల్వ్ చేసేటప్పుడు కూడా మన బాడమస్ రూల్ని ఫాలో అవ్వాలి. బాడమస్ సాల్వ్ చేయాలంటే పీ బాడమస్ అనే దాన్ని మళ్ళీ ఫాలో అయిపోవాలి. సో డివైడ్ చేసేసాము. మనం డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. సో 65 - 1 దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బ్రాకెట్లో మనకి సబ్ట్రాక్షన్ ఒకటే మిగిలింది. సో సబ్ట్రాక్షన్ ఒకటి చేసేసుకుంటే 64 అయిపోతుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి 45/64. సో ఇలా మొత్తం వి బొడమాస్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్స్ కొన్ని చూద్దాము. ఫస్ట్ మనం కొన్ని నోట్ చేసుకుందాము. ఇక్కడ a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. a పవర్ m ప్లస్ n. సో ఇంకో ఇలాంటి పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఉంచేసుకోండి మీరు. a పవర్ మైనస్ mని మనం ఎలా రాయొచ్చు అంటే 1/a పవర్ m అని కూడా రాయొచ్చు. ఈ పాయింట్స్ అని మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటే మన ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే చాలా ఈజీగా అనిపించేది. సో a పవర్ m/a పవర్ nని మనం a పవర్ m మైనస్ n కూడా రాసేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ నుంచి మనం చూసుకున్నట్టే బేసిస్ ఈక్వల్గా ఉంటే మనకి ఎక్స్పోనెన్షియల్స్ని మనం యాడ్ చేసేసుకోవాలి. సో ఇది ఒక ఫార్ములా అనమాట. సో ఇక్కడ a పవర్ n ఇంటూ b పవర్ n కాబట్టి దీనికి ab హోల్ పవర్ n వచ్చేసింది. సో ఇక్కడ a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m ఇంటూ n. సో ఇది ఒక ఫార్ములా. ఇంక ఇలాగే మనకి ఇంకొకటి ఉండిద్ది ఏంటంటే అది a పవర్ m పవర్ n. ఈ రెండు ఒకటి కాదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో a పవర్ m హోల్ పవర్ n ఉంది. కానీ ఇంకో నెక్స్ట్ అంటే ఏమంటే a పవర్ m పవర్ n ఉంది. అంటే రెండు ఒకటి కాదు, రెండింటికి స్లైడ్గా చిన్న డిఫరెన్స్ ఉండిద్ది. మనకు ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు తెలిసిపోయింది. ఫస్ట్ దాంట్లో మనకి m/n మల్టిప్లికేషన్లో ఉంటాయి. అంటే దాని తర్వాత a పవర్ m పవర్ n అంటే m పవర్ n సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 పవర్ 2 మళ్ళీ దాని 2కి పవర్లో 3. సో ఫస్ట్ 2 పవర్ 3ని సాల్వ్ చేయాలి. అంటే 2 పవర్ 8 వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 పవర్ 2 హోల్ పవర్ 3 అంటే a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ mn అంటే 2 పవర్ 6. సో ఈ రెండింటికి మధ్య చిన్న డిఫరెన్స్, మీరు స్మాల్ డిఫరెన్స్ చూసుకొని సాల్వ్ చేయండి ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఇదొక సమ్. సో దీన్ని సాల్వ్ చేద్దాము. ఇది సేమ్ ఎక్స్పోనెన్షియల్స్ ఉంటే a పవర్ m a పవర్ n అలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ దీంట్లో యూజ్ చేయాలి మనం. దీంట్లో మనం x వాల్యూ ఎంత కొనుక్కోమని ఇచ్చాడు ఇక్కడ. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద x. ఇక్కడ 5/3 3/5 ఒకటి ఉంది. ఈ రెండిట్లో మనం ఏదో ఒక దాన్ని మార్చుకోవాలి. సేమ్ 5/3లో కానీ లేకపోతే 3/5లో కానీ మార్చుకోవాలి. సో a పవర్ మైనస్ mని మనం ఎలా రాయొచ్చు అంటే 1/a పవర్ m అని రాయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 5/3 హోల్ పవర్ 2x ఇంకా 3/5 హోల్ పవర్ xని మనం 5/3 హోల్ పవర్ మైనస్ xగా రాసుకుంటే ఇక్కడ 125/27 ఉంది. ఇది మనకి 5/3 హోల్ క్యూబ్ అనమాట. సో దీన్ని ఇలాంటి క్యూబ్స్ స్క్వేర్స్ మనం నేర్చుకోవాలి. మనం క్యూబ్స్ స్క్వేర్స్ వీడియోస్ ఉంటాయి, అవన్నీ చూసి నేర్చేసుకోండి. సో దీని తర్వాత ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి మనం ఎక్స్పోనెన్షియల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈక్వల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఈక్వల్ కాబట్టి సో అటువైపు ఈక్వల్కి అటువైపు ఇటువైపు నా ఎక్స్పోనెన్షియల్స్ని ఈక్వల్ చేయాలి. సో 2x - x = 3 వచ్చింది. సో x వాల్యూ మనకి ఇక్కడ 3, ఆన్సర్ అనేది మనకి 3 వచ్చింది. సో ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకొక సమ్. సో మీరు అదే సమ్ నోట్ చేసుకోండి. 1280 అనమాట అది. ఇక్కడ కూడా మనం x వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ మనం 2 పవర్ x - 1ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 పవర్ x ఇంటూ 2 పవర్ -1 కూడా రాసుకోవాలి. దీనిలోంచి మనం 2 పవర్ xని కామన్ చేసేస్తే 2 పవర్ -1 ప్లస్ 2 పవర్ 1 రెండు వస్తాయి. సో 2 పవర్ xని అలాగే ఉంచేసుకొని ఇక్కడ 2 పవర్ -1ని మనం 1/2 అని రాయాలి. సో ఇలా రాసిన తర్వాత ఇక్కడ 5/2 అయింది. సో 1280. ఇక్కడ క్యాన్సిల్ ఏమైనా ఉంటే అవన్నీ క్యాన్సిల్ చేసేసుకుంటే అంటే 2 పవర్ x ఇంటూ ఇక్కడ 5 టేబుల్లో పోయిద్ది. సో 256 వచ్చింది. సో 256 ఇంటూ
ఈ కింద బైలో ఉన్న 2ని అటు తీసుకెళ్తే 256 ఇంటూ 2 అయింది. సో 256 ఇంటూ 2 అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2^8 ఇంటూ 2 అంటే 2^8 + 1 2^9 రాసుకోవచ్చు. సో 2x = 2^9 అయింది. సో x వాల్యూ మనకి 9 అయింది. ఇక్కడ మనకి ఆన్సర్ 9 వచ్చేసింది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇంకొకటి. సో ఇది ఒక సమ్ ఒకటి. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ 8ని మనం 2 క్యూబ్ లాగా రాసుకోవచ్చు అండ్ 27ని 3 క్యూబ్ లాగా రాసుకొని ఇక్కడ సేమ్ బ్రాకెట్స్ని అలాగే మెయింటైన్ చేయాలి. సో 5 ఇంటూ సేమ్ ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 1/3 కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతాయి. సో 5 ఇంటూ 2 + 3 హోల్ క్యూబ్ హోల్ పవర్ 1/4 అనేది మనకి మిగిలిద్ది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ 2 + 3 5 క్యూబ్ అయ్యిద్ది. సో 5 ఇంటూ 5 క్యూబ్ హోల్ పవర్ 1/4. ఇక్కడ మన బ్రాకెట్స్ని మాత్రం మిస్ చేయకూడదు. బ్రాకెట్స్ మిస్ చేసి సమ్ మొత్తం రాంగ్ అయిపోద్ది. సో మనకి ఇక్కడ ఆన్సర్ 5 వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్టయితే ఇక్కడ 5^2/3 ఇంటూ ³ అని ఇచ్చారు. సో మనం ³ ఎలా రాసామంటే 7^1/3 అలాగే 7 ఇంటూ 1/3 అంటే 7/3 రాసేసుకోవాలి. సో అలా రాసేసుకున్న తర్వాత ఇక్కడ మనం 5^2/3 7/3ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 9/3 అయ్యిద్ది. సో 9/3 అంటే 5 క్యూబ్. సో ఆన్సర్ వచ్చేసి 5^3 - 2 అంటే 5^1 5 వచ్చేసిద్ది. ఇంకొక నెక్స్ట్ సమ్ నోట్ చేసుకోండి. మీరు కావాలంటే పాజ్ చేసి చూడొచ్చు. సో ఇక్కడ x^1/a/1/b ఇక్కడ మనం నార్మల్గా p² = 4 అని తీసుకుంటే p అనేది మనకి p వాల్యూ ఎంత అయింది 4^1/2 అనేది. సో అలాగే సేమ్ మెథడ్ని ఇక్కడ సిమిలర్లీ సేమ్ పాయింట్ ఇక్కడ మనం యూజ్ చేద్దాం. అంటే ఇప్పుడు p² = 4 అయినప్పుడు p వాల్యూ ఏమైంది 4^1/2 అయింది. ఇక్కడ సేమ్ x పవర్ వీటన్నిటిని మనం kకి ఈక్వల్ చేసేస్తే x అప్పుడు ఏమైంది k⁴ అయింది. సో x = k⁴a, y = k⁴b, z = k⁴c. సిమిలర్గా 3 అలాగే వచ్చేస్తాయి. మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే x, y, z = 1 అని ఇచ్చారు. సో ఈ మూడింటిని మల్టిప్లై చేసి 1కి ఈక్వల్ చేయాలి. అంటే k⁴a ఇంటూ k⁴b ఇంటూ k⁴c = 1. సో ఇక్కడ బేసిస్ అన్ని ఈక్వల్ కాబట్టి k⁴a + b + c = 1. 1 ఎప్పుడు వచ్చింది సంథింగ్ పవర్ 0 ఉన్నప్పుడు మనకి 1 వచ్చింది. సో k⁴a + b + c = k⁴0. సో ఇక్కడ a + b + c వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 0 వాచింగ్. సో ఇదండి ఇవాల్టి క్లాస్. మీకు క్లాస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.